The cylinder of a 4-stroke diesel engine. So 4-stroke diesel engine undanta has a following specification. Brake power it is equal to 3.5 kilowatts. So 3.5 kilowatts undi. Alage speed is equal to 1400 rpm. Asala 4-stroke diesel engine undanta అది ఎంత బ్రేక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే బ్రేక్ పవర్ అంటే నేను చెప్పాను క్రాంక్ షాఫ్ట్ లో లిబరేట్ అయ్యే పవర్ ని బ్రేక్ పవర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ సిలిండర్ లో ఉందనుకోండి, ఇది పిస్టన్ సిలిండర్ అయ్యాలి. ఓకే, సో ఇలా ఉంది. సో ఇది ఏదైతే క్రాంక్ షాఫ్ట్ లో లిబరేట్ అయ్యే పవర్ ని బ్రేక్ పవర్ అంటారు. పిస్టన్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నప్పుడు దీన్ని ఏమంటారు, కనెక్టింగ్ రాడ్, దీన్ని క్రాంక్ అంటారు, దీన్ని క్రాంక్ షాఫ్ట్ అంటారు. ఈ క్రాంక్ షాఫ్ట్ లో లిబరేట్ అయ్యే పవర్ ని బ్రేక్ పవర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే స్పీడ్ ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుందంట, క్రాంక్ షాఫ్ట్ 1400 rpm పర్ మినిట్ కి 1400 రెవల్యూషన్ చేస్తున్నాను, మినిట్ అంటే 60 seconds. ఓకేనా. దాని మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే 0.35 మెగాపాస్కల్. అంటే యావరేజ్ గా ప్రెజర్ ఎంత లిబరేట్ అవుతుందంటే 0.35 మెగాపాస్కల్. మాక్సిమం గ్యాస్ ప్రెజర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3.5 మెగాపాస్కల్. అంటే సిలిండర్, ద సిలిండర్ లైనర్ హెడ్ మేడ్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్. సో ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రే క్యాస్ట్ ఐరన్ తో ఈ సిలిండర్ హెడ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. దాని యొక్క అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ దట్ ఈస్ SUT ఇట్ ఈస్ ఈక్వల్ టు 260 Nm/mm². ఇంత లోడ్ ని అల్టిమేట్ దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, మెటీరియల్ యొక్క స్ట్రెంత్ అల్టిమేట్ 260 Nm/mm². ఓకేనా. ఆ మెటీరియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ లో అల్టిమేట్ పాయింట్ అన్నమాట. The studs are made of plain carbon steel. Studs అంటే బోల్ట్లు. ఆ హెడ్ ని ఈ సిలిండర్ కి ఫిక్స్ చేయాలంటే నెంబర్ ఆఫ్ బోల్ట్స్ యూజ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఆ స్టడ్స్ మేడ్ ఆఫ్ కార్బన్ స్టీల్. దాని యొక్క SUT 380 Nm/mm². The factor of safety for all హెడ్, అలాగే బోల్ట్, అలాగే సిలిండర్, ఈ రెండింటికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 6. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 6. ఓకేనా. ఫైండ్ బోర్ లెంత్ ఆఫ్ ద సిలిండర్. అంటే బోర్ ఎంత పెట్టాలి సార్ అంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ ఎంత అని అడుగుతున్నాడు. L is equal to అంటే నాకు పవర్ వస్తుంది, స్పీడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆయన క్వశ్చన్ మార్క్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, బోర్ ఆఫ్ ద సిలిండర్ అంటే మన కంబషన్ చాంబర్ ఎంత పెడితే దానికి తగ్గట్టు పవర్ వస్తుంది అనేది మనకు తెలుసు. అంతేనే కదా, ఇంజిన్ యొక్క కెపాసిటీని బట్టి బుల్లెట్ నేను చెప్పాను చాలా క్లియర్గా. స్ప్లెండర్ ప్లస్ ఇంజిన్ బుల్లెట్ పెడితే ఏమవుద్ది, దాని యొక్క వెయిట్ ఎక్కువ కాబట్టి అంత లోడ్ క్యారీ చేయలేదు. దాని యొక్క ఇంజిన్ యొక్క కెపాసిటీ పెంచాలి, దాని బోర్ యొక్క డయామీటర్ పెంచాలి, దాని యొక్క స్ట్రోక్ యొక్క లెంత్ పెంచాలి. డిపెండింగ్ అపాన్ పవర్ రిక్వైర్మెంట్ దాని యొక్క లెంత్, దాని యొక్క బోరు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. చూడండి ఒకసారి, మ్యాక్సిమం ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 మెగాపాస్కల్. ద సిలిండర్ లైనర్ హెడ్ మేడ్ అప్ ఆఫ్, ఏదైతే సిలిండర్ హెడ్ ఉందో ఆ సిలిండర్ హెడ్ ని ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్. దాని యొక్క అల్టిమేట్ స్ట్రెంత్ ఇచ్చాడు. సో ఇవన్నీ ఇచ్చాడు. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్. దీని యొక్క థిక్నెస్ ఎంత సార్ అని అడుగుతున్నాడు. అది కూడా అడిగాడు. ఎందుకు, ఇంత ప్రెజర్ లిబరేట్ అయ్యేటప్పుడు సిలిండర్ యొక్క థిక్నెస్ అంత పెట్టలేదు అనుకోండి, గ్యాస్ లిబరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని దాని యొక్క థిక్నెస్ ఎంత పెట్టాలి సార్ అని కూడా మనల్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ హెడ్. పైన సిలిండర్ హెడ్ ఉంది కదా, ఇది దీని యొక్క థిక్నెస్ ఎంత సార్ అని అడుగుతున్నాడు. సిలిండర్ హెడ్ T(h) అది కూడా మనల్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ సైజు, ఏ సైజు స్టడ్స్ యూజ్ చేయాలి, బోల్ట్ యూజ్ చేయాలి. ఓకే.
ఓకే, మనకి స్పెండర్ ప్రెస్లో మనం చూస్తాం నెంబర్ ఆఫ్ బోల్ట్స్ హెడ్ తీస్తున్నప్పుడు అక్కడ 6 ఉంటాయి హెడ్ బోల్ట్స్. ఆ సైజెస్ ఎంత సార్, అలాగే నెంబర్ ఆఫ్ స్టడ్స్, ఎన్ని స్టడ్స్ యూజ్ చేసి హెడ్ని సిలిండర్కి నేను ఫిక్స్ చేయాలి సార్, అలాగే పిచ్ దాని యొక్క థ్రెడ్డింగ్ ఎంత పిచ్ ఇవ్వాలి సార్ అని కూడా మనల్ని అడుగుతున్నాడు అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మనం సో ఒకదానికొకటి ఫస్ట్ L/D రేషియో ఎజ్యూమ్ చేసుకుందాం, దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి మనకి సో కింద కనిపిస్తుందా మీకు క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ రాసుకుందాం. f ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. సో మనకి అన్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి ఎజ్యూమ్ L/D ratio is equal to 1.5, that is equal to L is equal to 1.5 times of D. In meters lo anukondi L is equal to 1.5 D by 1000. Okay. So దీన్ని బట్టి మనకి బ్రేక్ పవర్ కూడా సో ఎఫిషియన్సీ కూడా ఏం చేసుకోండి. మెకానికల్ ఎఫిషియన్సీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ ఎఫిషియన్సీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 80%. దట్ ఈస్ అస్యూమ్, ఈ రెండు అస్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. సో మనం చూస్తే బ్రేక్ పవర్ దట్ ఈస్ మెకానికల్ ఎఫిషియన్సీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ పవర్ బై సో ఇండికేటింగ్ పవర్, అండ్ ఇండికేటింగ్ పవర్ అంటే ద పవర్ డెవలప్డ్ ఇన్ ఈచ్ సిలిండర్. బ్రేక్ పవర్ మీన్స్ ద పవర్ డెవలప్డ్ ఇన్ ఏ క్రాంక్ షాఫ్ట్. ఈ రెండింటి యొక్క రేషియోనే మెకానికల్ ఎఫిషియన్సీ అంటారు. మెకానికల్ ఎఫిషియన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ డిజైన్ ఆఫ్ పిస్టన్ మెంబర్స్. ఎనీ మిషన్ పిస్టన్ ఎఫిషియన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే మనం ఈ రెండు తీసుకోవడానికి గల కారణం. అలాగే మనకు ఇంకోటి తెలుసు, ఇండికేటింగ్ పవర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ LAN, the plant by 60. ఇక్కడ P suffix M means mean effective pressure, L is length of the element, that is stroke యొక్క length, A is area of the element, and M small m is number of strokes. So ఈ రెండింటిని బట్టి from this equation IP ని రాయొచ్చు. IP is equal to BP by mechanical efficiency. Okay na, from equation 1 and 2, so manala write IP is equal to PM LAN by 60, that is equal to IP and BP by mechanical efficiency, it is equal to Pm LAN, అంతే కదా, and by 60, so that is equal to manala write BP brake power man calculate 7.5 kilowatt, that is 7.5 into 10 to the power 3 watts per 0.8. It is a mechanical efficiency 80% another 0.8. It is equal to mean effective pressure. P means and mean effective pressure 0.35 into మనకి L కి రేషియో ఇచ్చాడు. L is equal to 1.5 D by 1000. ఓకేనా, into area 5/4 capital E square. ఓకేనా. And again number of revolution ఎంత 1400, that is 14 strokes here, 1400 by 2. సో కనిపిస్తుంది మీకు అంతా, కనిపిస్తుంది. ఓకేనా. చూడండి ఒకసారి ఇదంతా చేస్తే ఇక్కడ D వాల్యూ అన్నోన్ ఏమీ లేదు. సో D is equal to మనకి D వచ్చేసింది డైరెక్ట్. ఆ D ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. దట్ ఈస్
diameter of the bore, ఇది దీని యొక్క length. So that is it is in terms of dq. dq లో వచ్చింది ఎందుకంటే d into dq it is equal to 1948 into 10 to the power of 3 into 10 to the power of 3. So d is equal to మనం చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే 124.9. It is approximately it is equal to 125 mm. So that is diameter of the element, or 126 కూడా వేసుకోవచ్చు. So diameter of the bore is 125. నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. నా డయామీటర్ ఎంత పెట్టాలన్నాడు బేస్డ్ ఆన్ బ్రేక్ పవర్, మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ప్రెజర్ బేస్ చేసుకుని డయామీటర్. అసలు ఈ డయామీటర్ ఇచ్చి మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయమంటే ప్రాబ్లం లేదు. వాడు రివర్స్లో అడిగాడు అనమాట. వాడు ప్రెజర్ లిబరేట్ అవుతుందంట, అలాగే బ్రేక్ పవర్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నాకు డైమెన్షన్స్ అడిగాడు, రివర్స్లో అడిగాడు. ఓకేనా? యాక్చువల్గా అయితే ఆ డైమెన్షన్కి పవర్ ఎంత ఉందో పవర్ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని. కానీ వీడు పవర్ ఎంత వస్తుందంటే ఇప్పుడు డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి సార్ అని అడుగుతున్నాడు. నాకు ఎంత పవర్ కావాలి, మన డైమెన్షన్స్ ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అని అడుగుతున్నాడు. సో L is equal to మనకు ఆల్రెడీ is equal to 1.5 into D 125 is equal to మనకి 187.5 mm వచ్చింది. ఓకే, లెంత్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది లెంత్ కాదు, క్లియరెన్స్ లెంత్ కూడా ఉంటుంది. దట్ ఈస్ 15% కాబట్టి క్యాపిటల్ L is equal to 1.5 times of small l. So that is equal to 1.5 into 185.5. So that is equal to capital L 215.63. It is approximately it is equal to మనం రౌండ్ ఫిగర్ తీసుకోవాలి. 216. సో లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్. వాడు ఏమడిగాడు, ఫస్ట్ది బోర్ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి, ఇదే ఫస్ట్ దాని యొక్క ఆన్సర్. బోరు అంటే డయామీటర్ ఆఫ్ ద లెంత్, అదే ఇది డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అంటే లెంత్ ఆఫ్ ద స్క్రూ ఎంత అని అడుగుతున్నాడు. వాడు ఇచ్చే స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చాడు. నాకు ఎంత పవర్ కావాలి, ఇంత స్పీడ్తో రొటేట్ అవ్వాలి, నా మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఎంత ప్రెజర్ ఉండాలి, ఇప్పుడు నేను డైమెన్షన్స్ ఎంత పెట్టాలి సార్ అని అడిగాడు. సో నేను చెప్పాను ఇప్పుడు లెంత్ నాకు వచ్చినా రాలేదు లెంత్. ఓకేనా? అలాగే బోర్ వచ్చినా డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ దట్ ఈస్ సిలిండర్ వచ్చిందా రాలేదు, వచ్చింది 120. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే సమ్ ఎజంప్షన్స్ యూజ్ చేసి చేస్తాను అన్నమాట. ఇట్లా సెకండ్ చూడండి. సెకండ్ ఏమంటాడంటే థిక్నెస్ ఆఫ్ సిలిండర్ లైనర్ అంటే ఇది. సో థిక్నెస్ సిలిండర్ యొక్క థిక్నెస్ అడిగాడు అన్నమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి ఒకసారి. మనకు అది ఇచ్చిన కండిషన్ ప్రకారం చూడండి ఒకసారి. మనకి ఏమి ఇచ్చాడు, లైనర్ ఏ మెటీరియల్తో చూసాడు మేక్ చేసాడో చూడండి ఒకసారి. సో వాడు డయాగ్రామ్లో గ్రేట్ క్యాస్ట్ ఐరన్ ఇచ్చాడు. దాని యొక్క FG 260 is equal to ultimate SUT is equal to ఎంత ఇచ్చాడు, 260 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఎంత ఇచ్చాడు అల్టిమేట్. దీన్ని బట్టి వర్కింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ సిగ్మా C is equal to SUT by factor of safety. దట్ ఈస్ అన్నిటికీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒకటి ఇచ్చాడు. SUT అంతా 260 by 6 it is equal to 260 by 6. సో ఇన్ టైమ్స్ చూడండి ఒకసారి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత వచ్చింది, 43.33 న్యూటన్ పర్
mm square. ఓకేనా? సో ఇవి టీఎన్ అనుకోవచ్చు, ఎల్ఆర్టీ కింద ఏదైనా తీసుకోవచ్చు. సో మనకి వర్కింగ్ స్ట్రెస్ వచ్చింది. ఈ వర్కింగ్ స్ట్రెస్ నుంచి నెక్స్ట్ క్లియరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరెన్స్ ఎట్ డయామీటర్ అంతా ఎంత ఇచ్చాడు? ఎంత వచ్చింది? 125 వచ్చింది. ఎట్ డయామీటర్ 125 క్లియరెన్స్ ఫ్రమ్ డేటా బుక్ నుంచి తీసుకోండి. అది ఇంటర్పోలేషన్ 150 దగ్గర ఉంటుంది, కానీ 150 దగ్గర అయితే డైరెక్ట్ 4.4 mm తీసేసుకుంటారు, కానీ ఇక్కడ 125 అడిగాడు. సో దానికోసమే ఇంటర్పోలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దాని ముందుది దాని వెనకాలది తీసుకుని 2.5 ప్లస్ 4 minus 2.5 whole by 150 minus 200 125 into 125 minus 100. Sorry, 100. So ఇది ఇంటర్పోలేషన్. యాక్చువల్గా టేబులర్ ఫామ్ ఉంది. ఆ టేబులర్ ఫామ్ డయామీటర్ తగ్గట్టు క్లియరెన్స్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి క్లియరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇది ఎంత వచ్చిందంటే వాల్యూ మనకి 3.2 వచ్చింది. 3.2 mm క్లియరెన్స్. ఓకేనా? ఇది కూడా ఫ్రమ్ డేటా బుక్ నుంచే, ఫ్రమ్ డేటా బుక్. సో జలాలు యూజ్ చేయండి. ఓకేనా? పిహెచ్జి అయితే పిహెచ్జి యూజ్ చేయండి ఫ్రమ్ డేటా బుక్. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద థిక్నెస్ T is equal to P max by 2 into sigma C plus C. So sigma C 2 sigma C into D. ఇది యాక్చువల్ రిలేషన్ కూడా ఫ్రమ్ డేటా బుక్ నుంచి వచ్చేసింది. సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. సో ఇది కూడా ఫ్రమ్ డేటా బుక్, ఫ్రమ్ డేటా బుక్. సో డేటా బుక్ దగ్గర పెట్టుకుని చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు P max maximum ప్రెజర్ ఎంత వచ్చింది? 3.5 megapascal, that is 3.5 into diameter, that is 125 by 2 into sigma C. Already find out 43.33 plus C value 3.2. So thickness of the cylinder is equal to how much manaki? So 8.25 that is approximately it is equal to 10 mm. And 10 mm అంటే ఎన్ని సెంటీమీటర్స్ పెట్టొచ్చు? సిలిండర్ యొక్క హెడ్ ఎంత పెట్టొచ్చు? 10 mm అంటే 1 సెంటీమీటర్ వరకు పెట్టొచ్చు. ఓకేనా? ఏ పవర్ ఆ పవర్ డెవలప్ అయ్యింది కదా. ఓకేనా? ఏ మెటీరియల్? గ్రే క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ అయితే, గ్రే క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ అయితే నేను 10 mm పెట్టాను. మీరు మెటీరియల్ చేంజ్ అవుతుంది దానికి తగ్గట్టు థిక్నెస్ పెట్టాల్సిందే కంపల్సరీ. ఓకేనా? నెక్స్ట్ సో థిక్నెస్ వచ్చింది. నన్ను ఇంకోటి అడిగాడు, థర్డ్ థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ హెడ్. థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ హెడ్ అడిగాడు. సో ఇటువైపు, సో నిన్న చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలాగైతే చెప్పినా అదే స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో ఈ థిక్నెస్ దగ్గర ఆపరెంట్ స్ట్రెసెస్ ఇవి కూడా ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాత థిక్నెస్ ఆఫ్ ద లైనర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈస్ సిగ్మా సి ఇట్ ఈస్ ఈక్వల్ టు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిగ్మా సి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ రిలేషన్ నుంచి రాయొచ్చు. సిగ్మా సి ఇట్ ఈస్ ఈక్వల్ టు P max into D by 2D. So that is equal to P max for pressure maximum 3.5 into diameter 125 by 2D as automatic నాకు స్ట్రెసెస్ వచ్చేసింది. ఆ స్ట్రెస్ ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి. దట్ ఈస్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ 21.88 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఈ 21.88 యాక్చువల్గా దాని వర్కింగ్ స్ట్రెస్ అంతా ఆల్రెడీ మీకు ఇక్కడ ఇచ్చే చూడండి ఒకసారి 43.33. ఏ లోడ్ దగ్గర? దీని యొక్క
వర్కింగ్ స్ట్రెంత్ ఇక్కడ ఈ స్ట్రెస్ దగ్గర దీన్ని వర్క్ చేయొచ్చు, కానీ దీనికన్నా తక్కువ వచ్చింది కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈ థిక్నెస్ పెట్టి స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.88 వచ్చిందంటే వీఆర్ ఇన్ సేఫ్ జోన్. ఓకేనా? అసలు యాక్చువల్ 43.33 స్ట్రెస్ దగ్గర మనం వర్క్ చేయొచ్చు దాన్ని. సో మనం వర్క్ చేయొచ్చు దీని మీద. అలాగే లాంగిట్యూడినల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా L is equal to P max D by D naught square minus D naught square minus D square. So P max. ఓకేనా? సో ఇది ఫ్రమ్ డేటా నుంచి కూడా తీసుకొచ్చే రిలేషన్. ఎందుకంటే D naught అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు D naught అంటే ఫైండ్ అవుట్ చేయండి. D naught it is equal to థిక్నెస్ సిలిండర్ కదా, ఇది సిలిండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిలిండర్ కాబట్టి ఈ D naught అవుటర్ డయామీటర్ కావాలనుకోండి. సో D naught ప్లస్ D ప్లస్ 2T, ఇటువైపు థిక్నెస్ ఇటువైపు, దట్ ఈస్ 2T. సో దట్ ఈస్ ఈక్వల్ టు D ఆల్రెడీ 125 ప్లస్ 2 ఇంటూ థిక్నెసెస్ 2 10s are 20. సో 20 ప్లస్ 125 దట్ ఈస్ ఈక్వల్ టు 145 mm. సో outer diameter is 145. ఓకేనా? సో 145 mm బేస్ చేసుకుని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 145 వచ్చింది. సో 145 ని ఇందులో సబ్మిట్ చేయాలి. కనిపిస్తుందా చివరికి? చూడండి ఒకసారి. Pmax, సో Pmax రన్ అవుతుందా? Pmax that is 3.5, capital D that is 125 whole square whole by D naught 145 5 whole square minus D that is 125 whole square. It is equal to మనకి ఎంత వచ్చిందంటే 10.13 Newton per mm square. So these are safe stresses at particular thickness. ఏ థిక్నెస్ దగ్గర ఈ థిక్నెస్ దగ్గర సేఫ్ స్ట్రెసెస్ అన్నమాట. మనం సేఫ్ జోన్లో ఉన్నమాట. నెక్స్ట్ నెట్ స్ట్రెసెస్ అంటే బేస్డ్ ఆన్ టూ స్ట్రెసెస్ బేస్డ్ ఆన్ సిగ్మా నెట్ for C circumference is equal to sigma C minus mu of Poisson ratio into sigma L. So Poisson ratio, assume Poisson ratio, it is equal to 0.25. ఇది Poisson ratio మనకు ఇవ్వలేదు, 0.25 అనుకుంటా కదా. Sigma C ఆల్రెడీ 21.88. ఓకేనా? ఏజ్ ఇక్కడ రాసుకోలేదు. mu is equal to 0.25. So 2.21.88 minus 0.25 into sigma L, that is 10.13. So sigma net వచ్చేసింది. Sigma net C is equal to 19.35. So 19.35 Newton per mm square. ఓకే, ఇది కూడా మనకి వర్కింగ్ స్ట్రెస్ కన్నా తక్కువ వచ్చేటట్టు సేఫ్ జోన్. సో నెక్స్ట్ సిగ్మా నెట్ లాంగిట్యూడినల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? లాంగిట్యూడినల్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ సిగ్మా L minus mu into sigma C. It is equal to sigma L is 10.13 minus mu is 0.25 into circumferential, that is 21.88. So మనకి ఇదంతా వాల్యూ ఎంత వచ్చిందంటే నెట్ 4.66 వచ్చింది. 4.66 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో సిగ్మా నెట్ కూడా వచ్చేసింది. నెట్ L. ఈ రెండు కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన థిక్నెస్ వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మ్
ఇన్ఫర్మేషన్ కోసం చేస్తాం ఇదంతా. ఓకే, సో మనకు కనిపిస్తుందా? నెక్స్ట్ చూడండి ఒకసారి, థిక్నెస్ ఆఫ్ ద థర్డ్ పాయింట్, థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ హెడ్, థిక్నెస్ ఆఫ్ సిలిండర్ హెడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, అంటే సిలిండర్ హెడ్ యొక్క థిక్నెస్ అంటే ప్లేట్ లా ఉంటుంది, ఆ ప్లేట్ పైన ఫిక్స్ చేయాలి. నేను వాల్స్ చెప్పాను, సిలిండర్ యొక్క వాల్స్ చెప్పాను ఇందాక థిక్నెస్, కానీ పైన హెడ్ ఇది కూడా ఫ్రమ్ డేటా బుక్ నుంచి రిలేషన్ తీసుకోండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు డి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ కే పి మ్యాక్స్ బై సిగ్మా సి, వేర్ కే is equal to 0.162. సో ఫ్యాక్ట్ అన్నమాట ఫ్రమ్ మెటీరియల్ టు చేంజ్ అవుతుంది. మనకి డి వాల్యూ చెప్పాడు ఆల్రెడీ, డి వాల్యూ ఇస్ 125 స్క్వేర్ రూట్ ఆఫ్ 0.162 కనిపిస్తుంది 162 పి మ్యాక్స్ 3.5 whole by working stress that is 43.33. So sigma c sigma h from head ఎంత వచ్చిందంటే 14.3, it is 14.3, that is approximately it is equal to P of x is equal to 15 mm అంత వచ్చింది. ఓకేనా, కనిపిస్తుంది అందరికీ? సో చూడండి ఒకసారి ఎలా చేయాలనేది అర్థమైందని మీకు. అక్కడ నుంచి స్టార్టింగ్ కానీ చెప్తాను, చూడండి ఒకసారి స్టార్టింగ్ కానీ చెప్తాను ఒకసారి, అంటే ఇంకా కొంచెం ఉంది. సో ఎలా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. సో స్టార్టింగ్ కానీ చెప్తాను, చూడండి ఒకసారి. వాడు సిలిండర్ ఆఫ్ ఏ 4-stroke డీజిల్ ఇంజిన్ హ్యాజ్ ఎ ఫాలోయింగ్ స్పెసిఫికేషన్. బ్రేక్ పవర్ ఇచ్చారు 7.5 kW, అలాగే స్పీడ్ ఇచ్చాడు 1400 RPM, అలాగే సో ప్రెజర్ ఇచ్చాడు, మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ 0.35 MPa, అండ్ మ్యాక్సిమం ప్రెజర్ ఇచ్చాడు, మ్యాక్సిమం గ్యాస్ ప్రెజర్ దట్ ఈస్ పీ మ్యాక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3.5 MPa. ద సిలిండర్ లైనర్ హ్యాడ్ మేడ్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్తో ఎందుకు చెప్పాడంటే దాని యొక్క అల్టిమేట్ స్ట్రెస్ చెప్పడం కోసం. SUT ఇట్ ఈస్ ఈక్వల్ టు 260 Nm². అలాగే ద స్టడ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్, అంటే బోల్ట్ ఏదైతే యూజ్ చేశాడో సిలిండర్ హెడ్కి నేను ఫిక్స్ చేస్తాను కదా, సిలిండర్ హెడ్ని సిలిండర్కి ఫిక్స్ చేయడానికి ఏదైతే స్టడ్స్ యూజ్ చేస్తానో ఆ స్టడ్స్ వాటి యొక్క దేంతో మేడ్ చేశాడంటే ప్లెయిన్ కార్బన్ స్టీల్తో మేడ్ చేశాడు, అంటే దాంతో డిజైన్ చేశాడు. 40 దాని యొక్క కోడ్ ఇచ్చాడు 40C8. దాని యొక్క SUT దట్ ఈస్ అల్టిమేట్ స్ట్రెంత్ ఎంత ఇచ్చాడు 380 Nm². ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ఆల్ పార్ట్స్ 6 ఇచ్చాడు. మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమనంటే బోర్, లెంత్ ఆఫ్ ద సిలిండర్, థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ లైనర్, అలాగే థిక్నెస్ ఆఫ్ సిలిండర్ అంటే పక్కన ఇది సైడ్ యొక్క థిక్నెస్ అనమాట. సిలిండర్ హెడ్ అంటే పైన టాప్, సైజు, నట్స్, నెంబర్ ఆఫ్ నట్స్ అండ్ పిచ్ ఆఫ్ ద స్టడ్స్ అడిగాడు. సో నేను మనకి ఆల్రెడీ తెలిసింది. సో బ్రేక్ పవర్, ఇండికేటింగ్ పవర్ ఈక్వల్ బ్రేక్ పవర్ బై ఇండికేటింగ్ పవర్, దట్ ఈస్ ఇండికేటింగ్ పవర్ ఇంకో రిలేషన్ ఉంది P max λ/60. సో ఈ రెండింటిని యూజ్ చేసి నేను ఒక రిలేషన్ రాసుకున్నాను. సో దాని నుంచి డయామీటర్ ఫైండ్ అవుట్ చేశాను, అంటే IP నమో BP బై IP రాసుకున్నా, P max మొత్తం రాసుకున్నా. సో BP పవర్ తెలుసు, సో మెకానికల్ ఎఫిషియన్సీ అన్ని సపరేట్ స్టార్ట్స్ వచ్చేసి దాని నుంచి L is equal to 1.5D. సో మనం యూజ్ చేసుకున్నది. సో లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ వచ్చేసింది. దాని నుంచి సో విత్ క్లియరెన్స్తో 15% క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ 1.5 మల్టిప్లై చేస్తే 15% క్లియరెన్స్ అన్నమాట. అందుకని ఇక్కడ 15% క్లియరెన్స్ ఉంటుంది. క్లియరెన్స్ దానికి 1.5 దట్ ఈస్ 15% ఎక్స్ట్రా, అంటే 100 ప్లస్ 15 అంటే 115. సో 1.15. ఓకేనా? దట్ ఈస్ into L, that is 1.5 into so 187.5. సో దాన్ని చేస్తే 216 వచ్చింది. ఓకేనా? దాని నుంచి మళ్ళీ థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్
థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ చూడండి ఒకసారి. థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేశాను. థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ జీ వాడి యొక్క మెటీరియల్ ఎంత, గ్రే క్యాస్ట్ ఐరన్ అన్నాడు కాబట్టి దాని యొక్క అల్టిమేట్ స్టాండర్డ్ స్ట్రెస్ 260 Nm² ఇది వచ్చింది. సో సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు మనకి అల్టిమేట్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యాస్తే బై 260/6 యాస్తే 43.33 వచ్చింది. సో నాకు ఆల్రెడీ డయామీటర్ డి వచ్చిందని అలా పెట్టుకోండి. నాకు అట్ పాయింట్ డయామీటర్ 125 దగ్గర క్లియరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. యాక్చువల్గా ఇది టేబుల్ ఉంటుంది అన్నమాట. ఈ టేబుల్ ఫామ్లో ఎలా ఉంటుందంటే, సో క్లియరెన్స్ సో 100కి అలాగే 150కి క్లియరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇంటర్పోలేషన్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ ఇది 2.5, ఇది 4, ఈ రెండింటి మిడిల్లో ఉంది డయామీటర్. 100కి లేదు, 150కి లేదు. ఈ రెండింటిలో మిడిల్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఇంటర్పోలేషన్ చేయండి. దట్ ఈస్ 125 ప్లస్ 4 మైనస్ 125 సో 150 మైనస్ 100. మనకు కావాల్సింది 125 మైనస్ 100 వేసుకుంటే అవి ఇంటర్పోలేషన్ చేసుకుంటే మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. దాని నుంచి థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు Pmax D/2 ఇంటూ సిగ్మా సి ప్లస్ సి. సో Pmax 3.5 అని, అలాగే డయామీటర్ ఇస్ 125 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ 125/2 ఇంటూ సిగ్మా సి వాల్యూ దట్ ఈస్ అల్టిమేట్ వర్కింగ్ స్ట్రెస్ 43.33 ప్లస్ 3.2 వేస్తే ఆటోమేటిక్గా థిక్నెస్ వచ్చేసింది. ఓకే, దాని నుంచి బోర్ యొక్క థిక్నెస్ వచ్చింది. సో థిక్నెసెస్ వచ్చినాయి. నాకు డయామీటర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. అవుటర్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయండి. నాట్ ఈజ్ ఈక్వల్ టు D ప్లస్ 2 ఇంటూ D దట్ ఈస్ 125 ప్లస్ 2 ఇంటూ 10 యాస్ ఆటోమేటిక్ 145 mm వచ్చింది. సో దీని నుంచి సో ఈ థిక్నెస్ మనకు కరెక్టా కాదని చెక్ చేసుకోండి. అంటే వర్కింగ్ స్ట్రెసెస్ అక్కడ లిబరేటరీ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు Pmax D/2 ఇంటూ సిగ్మా సి సిగ్మా T. సో మన వర్కింగ్ స్ట్రెస్ ఈ థిక్నెస్ దగ్గర స్ట్రెసెస్ 21.88 వచ్చింది కాబట్టి మన వర్కింగ్ స్ట్రెస్ 43.33 కాబట్టి వీఆర్ స్ట్రెచ్. అలాగే సిగ్మా ఎల్ ఫైండ్ అవుట్ చేయండి. 10.33 13 వచ్చింది. సిగ్మా మ్యాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సిగ్మా Pmax D²/D0² మైనస్ D². సో ఆటోమేటిక్గా అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 10.13 వచ్చింది. సో ఇది కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు. దాని నుంచి నెట్ ఫైండ్ అవుట్ చేయండి. నెట్ కూడా 19.35 వచ్చింది. 4.66 వచ్చింది. ఈ రేటు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే 43 మన వర్కింగ్ స్ట్రెస్ 43.33 Nm² ఫర్ బ్రేక్ క్యాస్ట్ అయ్యేది. సో ఇది ఇంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది కాబట్టి, ఇంత స్ట్రెస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ థిక్నెస్ దగ్గర మనకి లిబరేటరీ స్ట్రెసెస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి దానికి సేఫ్ జోన్. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ హెడ్ అంటే పైన ఉన్న హెడ్ that is D is equal to square root of K Pmax by sigma C. So K is assumption, K is equal to 0.162. So అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు TH హెడ్ ఎంత వచ్చింది 15 mm. నాకు వాల్స్ అన్నో ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే వాల్స్ ఎంత థిక్నెస్ వచ్చింది 10 mm వచ్చింది. ఓకే, హెడ్ మాత్రం ఎంత వచ్చింది 15 mm వచ్చింది. ఎందుకు సార్ ఎంత రావాలి సార్ అంటారా? క్వశ్చన్ మనకు అడగాలి. మీరు అడగలేరు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ప్రెజర్ అనేది ఇటువైపు అప్లై అవుతున్నప్పుడు బ్లాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇంజిన్ రన్ అవుతుందంటే పోస్తుందంటే బ్లాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు సో సర్కాఫెన్షియల్ కన్నా ఎక్కువ ప్రెజర్ పై హెడ్ మీద పడుతుంది. ఓకే, అప్పుడు ఆ హెడ్ బ్లాస్ట్ కాకుండా ఉండడం కోసం 15 mm అంటే 1.5 సెంటీమీటర్స్ యొక్క థిక్నెస్ ఉన్న హెడ్ యూజ్ చేయలేదు. దాని యొక్క అల్టిమేట్ ఎంత ఇచ్చాడు? అది కూడా సో మెటీరియల్ బేస్ అయి ఉంటుంది. ఓకేనా, అది కూడా గ్రే క్యాస్ట్ అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకా అడిగాడు రోయ్, అది కూడా చేస్తున్నా అంట. చూడండి ఒకసారి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేసాం, D0 ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ అవుటర్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే సిలిండర్ హెడ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి అంటే, సో ఫోర్త్ది నెంబర్ ఆఫ్ స్టడ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే పిచ్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్టడ్స్, సైజ్, ఓకేనా, నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టడ్స్ అండ్ పిచ్ ఆఫ్ ద స్టడ్స్ అగైన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో
first number find out. Minimum number of studs required. That is equal to 0.01 d plus 4. That is equal to 0.01 into d is 125. 125 plus 4. That is equal to the value 5.25 వచ్చింది. 5.25. So it is a number. So పక్కన పెట్టండి. ఓకేనా? Maximum number of studs required. ఈ రెండింటి మీద డిసైడ్ అయ్యే నెంబర్ ఆఫ్ నట్స్ ఎన్ని ఫిక్స్ చేయాలి అంటే సిలిండర్ని ఫిక్స్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టడ్స్ కావాలి అనేది 0.02 into d plus 4 that is equal to 0.02 into 125 5 plus 4 it is equal to మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 6.5. సో 6.5. సో మనకి మినిమం మ్యాక్సిమం బట్టి నెంబర్ ఆఫ్ స్టడ్స్ రిక్వైర్డ్ సో రెండింటిని బట్టి మనం z is equal to ఇందాక 6 రాయొచ్చు బికాస్ సో బోత్ ఆర్ సో ఈక్వల్లీ ఉంది కాబట్టి రెండింటిని బట్టి డిసైడ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు సైజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సైజ్ ఇందులోనే సైజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి ఒకసారి. అసలు ఫోర్స్ లిబరేటెడ్ in cylinder that is equal to F it is equal to మనం ఎలా రాయొచ్చు P max maximum pressure into area అంతే కదా pressure into area pi by 4 d square that is capital D square that is equal to P max already 3.5 megapascal so 3.5 into pi by 4 by d square 125 whole square is equal to ఎంత ఫోర్స్ లిబరేట్ అవుతుంది అంటే 42951.46 అంత న్యూటన్స్ అంత ఫోర్స్ లిబరేట్ అవుతుంది. సో మీకు కింద కనిపిస్తున్న వాల్యూ ప్రతి ఒక్కరికి ఓకేనా. అలాగే ఫోర్స్ లిబరేటెడ్ ఇన్ ద సిలిండర్ ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా సిలిండర్ రెసిస్ట్ చేసే ఫోర్స్ బయట ఉంటాయి. రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద రెసిస్టింగ్ అంటే ఇక్కడ లిబరేట్ అవుతుంది ఫోర్స్ దీన్ని రెసిస్ట్ చేసే రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్ బై ద మెటీరియల్ చూడండి ఒకసారి మెటీరియల్ ఎంత ఆఫర్ చేస్తుంది అనేది ఫోర్స్ దట్ ఈస్ F is equal to okay material it is equal to ఎలా రాయొచ్చు as the actual working stress sigma c okay into area pi by 4 dc square into number of studs అంటే ఇంతే కదా అంటే నెంబర్ ఆఫ్ స్టడ్స్ ఎంత అంటే ప్రతి నట్టు రెసిస్టింగ్ చేసే ఫోర్స్ రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద 6 నట్స్ అదే 6 బోల్ట్లు నేను డిసైడ్ చేశాను 6 బోల్ట్స్ అని 6 బోల్ట్స్ ఎంత ఫోర్స్ రెసిస్ట్ చేస్తున్నాయి ఎంత ఫోర్స్ రెసిస్ట్ చేస్తున్నాయి అంటే నేను సిగ్మా సి మన యొక్క సిగ్మా సి ఆల్రెడీ పర్ నట్స్ కి ఇచ్చాడు వాల్యూ ఇచ్చాడు పర్ నట్స్ కి అయితే 380 ఇచ్చాడు. Sigma C working stress is equal to 360 by working that is factor of safety మనకి వర్కింగ్ స్ట్రెస్ ఎంత వచ్చిందంటే 63.33 వచ్చింది 63.33 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో సిగ్మా C ఇది యాక్చువల్. సో ఇప్పుడు F bolts resisting force offered by the material bolt is bolt and right bolt it is equal to 63.66 newton per mm square
సో నేను మొత్తాన్ని సపరేట్ చేసేసి 3.33 into pi by 4 dc square into number of nuts in 6. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫోర్స్ లిబరేటెడ్ ఇన్ ద సిలిండర్, ఈ ఫోర్స్ ఎంతైతే లిబరేట్ చేస్తుందో ఈ నట్స్ అంతే చేస్తుంది కాబట్టి రెండు ఈక్వల్ చేస్తుంది. డీసీ వచ్చేసి అంటే ఈ ఫోర్స్ తగ్గట్టు ఈచ్ బోల్ట్ యొక్క డీసీ ఎంత పెట్టవచ్చు ఈజీ చెప్పచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు నేను F is equal to F యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు చేస్తానంటే ఇది యాక్చువల్ లిబరేట్ అయ్యే ఫోర్స్, ఇది మెటీరియల్ రెసిస్ట్ చేసే ఫోర్స్. అంటే ఈ ఫోర్స్కి అంటే ఎంత లిబరేట్ అయ్యే ఫోర్స్కి నేను ఎంత బోల్ట్స్ యొక్క డయామీటర్ అదే కదా డిసైడ్ చేయాల్సింది. అందుకని ఈ బోల్ట్స్ యొక్క ఫోర్స్ అసలు లిబరేట్ అయ్యే ఫోర్స్ బేస్ చేసుకుని బోల్ట్స్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, సో ఈచ్ బోల్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి, F is equal to 63.33. సో మనకి ఎంత ఫోర్స్ లిబరేట్ అవుతుంది సిలిండర్లో 42.95 ఇట్ ఈస్ ఈక్వల్ టు బోల్ట్స్ ఈచ్ బోల్ట్. ఓకేనా, అన్ని బోల్ట్లు ఎంత ఫోర్స్ ఎంత మెటీరియల్ అంతా ఎంత రెసిస్ట్ చేస్తున్న మెటీరియల్స్ బోల్ట్ యొక్క మెటీరియల్స్ ఎంత ఫోర్స్ రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా, 63.33 into pi by 4 dc square into 6. సో ఈ 6 అటువైపు పంపించాలి, ఒక్కొక్క దానికి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 42.95 1.46 by 6 it is equal to 63. ఇది కూడా అటువైపు పంపించేయండి ఇంటూ 4 కిందకి వచ్చేసి 63.33 పై అంతేనే కదా, స్క్వేర్ రూట్ సిగ్మా డీసీ అంతేనే కదా. సిగ్మా డీసీ అటువైపుకి వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అలాగే 63 డినామినేటర్, పై కూడా డినామినేటర్, 4 మాత్రం మల్టిప్లికేషన్, 6 కూడా డినామినేటర్. సో సిగ్మా డి సబ్ సి ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే వాల్యూ అంటే కోర్ డయామీటర్ DC it is equal to 12 mm. Okay na? ఇప్పుడు యాక్చువల్గా బోల్ట్ యొక్క డయామీటర్ it is equal to DC by 8. అంటే అవుటర్ డయామీటర్ కోర్ యొక్క డయామీటర్ బోల్ట్ కోర్ ఉంటుంది కదా, ఇది ఎలా ఉంటుంది బోల్ట్ కోర్ డయామీటర్ ఇచ్చాడు. DC is core diameter, capital D outer diameter, ఇది D. So capital D is equal to 12 by 0.8 that is equal to, it is approximately that is 15 mm. ఇది బోల్ట్ యొక్క డయామీటర్, అవుటర్ డయామీటర్ అండ్ డయామీటర్. ఓకేనా, సో ఇంకేం అడిగాడు చూడండి ఒకసారి, పిచ్ ఆఫ్ ద స్టడ్స్. సో ఇప్పుడు పిచ్ ఫైండ్ అవుట్ చేయాలి. పిచ్ ఓకేనా, డిబి దట్ ఈస్ పిచ్ సర్కిల్ డయామీటర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ D ప్లస్ 3 into D that is equal to 125 capital D plus 3 into 15. So small d is 15, after find out this 15. So that is equal to, that is 3 15s are 45 plus 50 175 mm వచ్చింది D. Okay, pitch of the DP, pitch of struts is equal to pi into dB by z. ఇదే కదా 175 నా కదా వచ్చింది, సారీ 170, so total 170. So that is pi into dB is 170 by z number of struts 6, that is equal to మనకి ఎంత వచ్చిందంటే 89.01 mm వచ్చింది పిచ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మినిమం లిమిట్ ఆఫ్ పిచ్, మినిమం లిమిట్ ఆఫ్ పిచ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈజ్
ఈక్వల్ టు 90 స్క్వేర్ రూట్ ఆఫ్ డి మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ పిచ్ ఇది కూడా చెప్పాలి 23 ఐ థింక్ 28.5 స్క్వేర్ రూట్ డి సో ఇట్ ఈస్ 15 అయితే కదా 15 it is equal to that is 19 into square root of 15 so minimum pitch ఎంత వచ్చిందంటే మనకి 73.59 mm వచ్చింది 28.5 into square root of 15 వేస్తే సో maximum pitch 110.38 mm వచ్చింది maximum pitch minimum pitch ఓకేనా సో ఇప్పుడు మనకు సాటిస్ఫైనే కాదు పిచ్ ఆఫ్ ద నట్ అంతా 89.01 వచ్చింది పిచ్ సో ఇది కరెక్టా కాదా అనేది ఇక్కడ చెప్పచ్చు మినిమం పిచ్ 73.59 పెట్టాలి మ్యాక్సిమం పిచ్ 110.0 సో ఈ రెండింటి మిడిల్లో ఉందా లేదా మినిమంకి మ్యాక్సిమం మిడిల్లో ఉంది 89 సో ఇట్ బి సాటిస్ఫాక్టరీ సో పిచ్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ప్రాబ్లం మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఫైన్ సో నాకు థిక్నెసెస్ వచ్చిన తర్వాత థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్ అలాగే డయామీటర్ అలాగే సిలిండర్ హైట్ ఇంత రిలైజ్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం సైజ్ ఆఫ్ ద నట్స్ మినిమం నెంబర్ ఆఫ్ నట్స్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నట్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు నెంబర్కి వచ్చేసింది దాని నుంచి ఫోర్స్ లిబరేటెడ్ ఇన్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేస్తారు దట్ ఈస్ P max into pi by 4 d square as the force liberated వచ్చేసింది అలాగే resisting force offered by the material find out చేయాలి that is F of T resisting force offered by the material of the bolt it is equal to sigma c into pi by 4 d naught dc square dc means core diameter into number of steps so as the మనకు ఇదంతా as the value వచ్చింది సో ఇది ఇలా వచ్చింది ఇది సో దాన్ని it is equal to resisting force so that is offered that is induced force సో ఈ రెండు ఇంటి ఈక్వల్ చేస్తే డీసీ వచ్చేసింది డీసీని డీ చేస్తే ఎంత వచ్చింది ఓకేనా డయామీటర్ ఆఫ్ ద స్ట్రట్స్ వచ్చింది దాని తర్వాత అక్కడ సో ఇది చూసారా నెంబర్ ఆఫ్ స్ట్రట్స్ ఇక్కడ ఇది అది చేసిన తర్వాత ఇది చేయండి dBd ఈక్వల్ టు దట్ ఈస్ పిచ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు d ప్లస్ 3d దట్ ఈస్ 125 ప్లస్ 3.3 into 15 సో dB వచ్చేసింది దాని నుంచి పిచ్ సర్కిల్ సో పిచ్ కూడా ఫైండ్ అవుట్ చేయండి P is equal to dB by z సో చేస్తే పిచ్ వచ్చేసింది ఇది కరెక్టా కాదని చూసాను నేను 2 టైమ్స్ ఇదంతా ఎలా చేశాను అనమాట ఓకేనా ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేశాను థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసాను దాని నుంచి d naught ఫైండ్ అవుట్ చేసాను తర్వాత పిచ్ ఫైండ్ అవుట్ చేసాను తర్వాత నెంబర్ ఆఫ్ స్ట్రట్స్ ఫైండ్ అవుట్ చేసాను ఇది ఫైండ్ అవుట్ చేసాను తర్వాత సో సిగ్మా సి ఫైండ్ అవుట్ చేసాను దాని తర్వాత నెంబర్ ఆఫ్ స్ట్రట్స్ ఫైండ్ అవుట్ చేసాను సో ఒకదానికి తర్వాత సో కంటిన్యూటీ ఉంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి అన్నమాట ఓకేనా సో ఒకసారి చూడండి ఒకసారి అన్నీ